నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. ఫస్ట్ మంచిగా వార్మప్ చేసుకొని అయితే వర్కౌట్కి అయితే రెడీ అయిపోయినా. ఫస్ట్ వచ్చేసరికి లాట్ పుల్ డౌన్ గ్రిప్ చేంజ్ చేసిన బ్యాక్ థిక్నెస్ కోసం. లోవర్ లాట్స్ మీద పడుతుంది, బ్యాక్ థిక్నెస్ అనేది అవుతుంది. ఇది వచ్చేసరికి 15 reps into 4 sets. నేను ఏ వర్కౌట్ చేసినా మ్యాక్స్ 15 reps into 4 sets ఫాలో అవుతా. నెక్స్ట్ వచ్చేసరికి బార్బల్ రోయింగ్ కూడా 15 reps into 4 sets చేసిన. బ్యాక్ వైడ్ గానికే థిక్ గానికే చాలా బాగుంటుంది వర్కౌట్, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐసోలాటరల్ లోరో అండ్ సీటెడ్ కేబుల్ రోయింగ్ అయితే చేసి బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసిన. నెక్స్ట్ బైసెప్ వచ్చేసరికి ఆల్టర్నేట్ డంబుల్ కల్స్. ప్రతి ఒక్కటి స్లోగా స్టడీగా ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి కొట్టిన. బైసెప్స్ కి మస్తు పడి ఉండే. నెక్స్ట్ బార్బల్ కల్స్ కొట్టిన, ఇది కూడా స్లో అండ్ స్టడీ ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి కొట్టిన. మధ్యలో హైడ్రేషన్ కి వాటర్ తాగిన, ఎందుకంటే హైడ్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి, లేకపోతే బాడీ క్రాంప్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీచర్ కల్స్ అయితే కంప్లీట్ చేసిన. ఇది అయిపోయినాక ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వర్కౌట్ హ్యామర్ కల్స్. ఇది కూడా క్లీన్ అయి కొట్టడం వల్ల మంచి కాన్సన్ట్రేషన్ పడుతుంది, మైండ్ మజిల్ కనెక్షన్ అనేది బాగుంటుంది. వర్కౌట్ అయిపోయినాక పంప్ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే నా వైబ్ తగ్గట్టు జిమ్ అని ఒక పాట అయితే పెట్టిండు. ఇక పాటింటుంటే ఏదైతే ఇంకొక గంట సేపు చేద్దాం అనిపిస్తుంది, లేదా మళ్ళీ ఎక్కువ తక్కువ చేస్తే తెల్లారు లేస్తానో లేవనో అని సపోర్ట్ దగ్గర జిమ్లోకి వెళ్ళి బయటకి అయితే వచ్చిన. ఇక పోయేటప్పుడు ఈ చింటూ బాయ్ డల్లుగున్నాడు అని చెప్పి దగ్గరికి పోతే నా మీదకి అరుస్తుంది. ఇట్లయితే కాదని ఇంకొక బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన. ఇది నిన్న దానికి గద్దలు షేక్ అయినట్టున్నాయి. వీటితో ఎందుకు రాని తోకుపుట లోపల అనుకుంది. అట్లుంది మనతో. ఇక లాస్ట్కి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ నుంచి బల్కింగ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా తొందరలో వస్తుంది. స్టే ట్యూన్, సపోర్ట్ చేయండి. ఇక ఉంటా మరి, బాయ్.